మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సంక్రాంతి పండుగ వచ్చిందనగానే చాలా మందికి గుర్తొచ్చేది పతంగులు. సో ఆబ్వియస్లీ నిజామాబాద్ లో అయితే మనం ఉన్నాము. నిజామాబాద్ లోని ఏదైతే మనకి పెద్ద బజార్ ప్రాంగణంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కనిపించే షాప్స్ ఏవైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా పతంగుల దుకాణాలు అని చెప్పి చెప్పుకోవాలి. సో ఈ పతంగుల దుకాణంలో ఒక గైడ్ లైన్ అయితే తీసుకురావడం జరిగింది. నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారి ఆదేశాల మేరకు మనకి సిసిఎస్ పోలీస్ అధికారులు అయితే వివిధ షాపుల పైన అయితే దాడులు చేశారు. సో ఎందుకు దాడి చేశారు అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా అంటే మెనీ ఇయర్స్ నుంచి మనం మాట్లాడుకుంటే ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చాలా వరకు కూడా అంటే ఇండియా వైడ్ గా దాదాపు వేల మంది అయితే చనిపోతూ ఉన్నారు. సో ఇట్లా జరగొద్దు అని చెప్పేసి ఏదైతే ఈ చైనా మాంజాల వల్ల చాలా మంది అమాయక ప్రజలు బలవుతా ఉన్నారు. రోడ్ల పైన ప్రయాణించే టైంలో కూడా అవి పీకకు చుట్టుకొని కూడా చాలా మంది చనిపోతా ఉన్నారు. సో ఎట్ ది సేమ్ టైం మనకింత హాని ఉందో పక్షులకు కూడా అంతే హాని ఉంది. సో ఈ చైనా మాంజాని డెఫినెట్లీ విక్రయించకూడదు, అమ్మొద్దు అని చెప్పేసి సిసిఎస్ పోలీస్ అధికారులు అయితే మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్ద బజార్లో అయితే ఉన్నాము. ఇక్కడ చాలా రకాలైనటువంటి రంగురంగుల పతంగిలు ఉన్నాయి, అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కొక్క పతంగి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంది. సో ఇక్కడ మాంజాల గురించి మనం మాట్లాడుకోవాలా. మనం వచ్చిన మెయిన్ మోటో వచ్చేసి మాంజాల గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాలి. సో ఎట్లాంటి మాంజాలు ఉన్నాయనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే ఫారూక్ భాయ్ ఉన్నారు. హాయ్ ఫారూక్ భాయ్, सो कैसे चल रहा धंधा, कैसे चल रहा? अच्छा चल रहा धंधा। तो काइट्स के बारे में बोलिए आप, कैसे डिफरेंट काइट्स दिख रहे हैं मेरे को, कौन सा वेराइटीज है आपके पास? पूरा वेराइटीज है। पतंग में कागज का पतंग है, अपने पिन्नी का पतंग है, 5 रुपए से लेके 50 रुपए तक पतंग है। पेपर में 30 रुपए से लेके 10 रुपए से लेके 80 रुपए तक है। तो नेक्स्ट मांझा के बारे में बात करेंगे. सो ये मांझा है ना, ये मांझा के बारे में बहुत लोग सोच रहे. सो ये चाइना मांझा के बारे में बहुत आदमी मर जा रहे. सो इसके बारे में आप क्या बोलते हैं? ये चाइना मांझा के बारे में, ये चाइना मांझा है, ये तागे का मांझा है। चाइना मांझा बंद हो गया जी। तो ये तागे का मांझा है, ये ऐसा करे तो टूट जाता। चाइना मांझा नहीं टूटता। चाइना मांझा क्या है बोले तो अपने फॉरेस्ट वाले सर और टास्क फोर्स वाले सीआई साहब पूरा चेक करे 2-4 दिन पहले आके, पूरा चेक करे। 2-4 दुकानों पे मिला, उनको क्या करे बोले तो दुकान सीज करे, केस बुक करे। अभी तो फिल वक्त तागे का मांझा बिक रहा, अच्छा बिक रहा। तो ये यूज करने के बारे में किसको भी थ्रेट नहीं होता, प्रॉब्लम नहीं होता। ये यूज करे तो प्रॉब्लम नहीं होता, ठीक है। चाइना मांझा यूज करे तो गला कटरा परिंदों को थोड़ा। कितने वेराइटीज है ये तागा के बारे में बात करें तो ये मांझा है ना? सो ये इंडिया का मांझा है, ये इंडिया ही का मांझा है, हैदराबाद में बनता। तागे का मांझा है, तागे का। कितने वेराइटीज है आपके 4-5 वेराइटीज है तागे का। ये रेड पांडा है, रेड पांडा है, रेड पांडा तागे का, ठीक है। ये गो इंडिया गो है, ठीक है। और इसमें पांडा मांझा बोल के है, 2-3 वेराइटी है तागे के मांझे। तो ये मांझा है। ये कैसे सेल कर रहे हैं आप? अभी ये 50 रुपीज 100 रुपीज, कस्टमर को जैसा चाहिए वैसा दे रहे। अभी ये बंडल ले लिए तो 600 का है, पूरा 5000 मीटर रहता। ये चरखा में बारे में बात करेंगे एक बार. ये कैसे दे रहे हैं? ये चरखा बड़ा है, छोटा है, मीडियम भी है. सो इधर आ जाइए थोड़ा. इसका रेट्स क्या है? 50 रुपीज से शुरू है, 250 तक है, ठीक है ना। अच्छा. हाँ। सो अलग खाली ये चरखा वेराइटी है पूरा। 350 का है, 100 रुपीज का है, 50 रुपीज का है, जैसा लिए वैसा है, 500 तक है। ये किधर मैन्युफैक्चरिंग कर रहे हैं? ये किधर से आए ये पूरा? हाँ, पूरा हैदराबाद से आता। पूरा मैन्युफैक्चरिंग हैदराबाद में होता पूरा। థ్యాంక్ యూ ఫారూక్ భాయ్. సో ఇది మొత్తానికి నిజామాబాద్ పోలీస్ అధికారులు సిసిఎస్ బృందంతో సహా మనకి టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే దాడులు చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి చైనా మాంజాలు ఎక్కడైతే అమ్ముతా ఉన్నారో అక్కడ వాళ్ళకైతే నోటీసులు ఇస్తాము, వీలైతే షాప్స్ అయితే సీజ్ చేస్తామని చెప్పేసి కూడా సిసిఎస్ ఏసీపీ అయినటువంటి నాగేంద్ర సార్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే మనకి ఈ సంక్రాంతి సీజన్ రాగానే చాలా మంది భయపడేది ఈ చైనా దారాల వల్ల చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయండి.
సో అమాయక ప్రజలు చాలా మంది ఈ చైనా దారానికైతే ఏటా చాలా మంది వేల మంది అయితే బలవుతా ఉన్నారు. సో ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సర్కార్, కాంగ్రెస్ సర్కార్ చాలా మంచి ఒక ఉద్దేశంతోనైతే ఈ చైనా మాంజాన్ అయితే బ్యాన్ చేసింది. సో మేడ్ ఇన్ ఇండియా అంటే మనకి థ్రెడ్ దారంతో చేసినటువంటి మాంజాని మాత్రమే మేము అమ్ముతున్నాము అని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యాపారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా చైనా మాంజాని అవాయిడ్ చేయండి. దాంతోపాటు ఈ థ్రెడ్ దారం గురించి మాట్లాడుకుంటే పట్టు దారం కావచ్చు, కాటన్ దారం మాత్రమే వాడండి అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా చాలా మంచి సందేశం ఇస్తా ఉన్నారు. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.